అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కాట్రగడ్డ రాజబాపయ్య గారు రచించిన అమ్మ ఆడుకోటానికి అనే ఓ చక్కటి కథను విన్నాం. ఇక కథలోకి వెళ్దాం. డాక్టర్ వసుంధర చెప్పిన విషయం వింటూనే నిర్ఘాంతపోయి బిగుసుకుపోయింది జయలక్ష్మి. కాసేపటికి తేరుకొని, డాక్టర్ గారు, మీరు చెప్పేది నిజమేనా? మరొక్కసారి గట్టిగానే పరీక్ష చేసి చూడండి అంది కంగారు పడుతూ. ఈ వయసులో ఈ వార్త ఆమెకు ఆనందం ఇస్తుందో ఆవేదనను కలిగిస్తుందోనన్న సందేహం డాక్టర్ అమ్మకు కూడా లేకపోలేదు. తటపటాయిస్తూనే, దాచినా దాగని నిజం కనుక డాక్టర్గా చెప్పవలసిన బాధ్యత తనకుంది కనుక ఆమె తల్లి కాబోతుందన్న విషయాన్ని వీలైనంత సున్నితంగానే చెప్పింది. డాక్టర్ వసుంధర కొద్దిసేపు మౌనంగా ఉండి, ఇదివరకటి రోజులు కాదుగా, దమ్ము పరీక్షలు రిపోర్ట్ల మీద ఆధారపడి గుడ్డిగా చెప్పడానికి ఇప్పుడు స్కాన్లో కంటితో నేరుగా చూసి చెప్పే రోజులు, పొరపాటుకు అవకాశం ఉండదు అంది తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ. జయలక్ష్మి వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు. ఈ మధ్య తన శరీరంలో జరుగుతున్న మార్పులను గమనించుకుంటూనే ఉంది. ఈ వయసులో ఇవన్నీ సహజం లెమ్మని తేలిగ్గా తీసుకుని సరిపెట్టుకుంది, కాని ఊహామాత్రంగా కూడా అనుమానపడలేదు. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. ముళ్ల మీద కూర్చున్నట్టు అనిపించి పక్కన కూర్చున్న భర్త కృష్ణమూర్తి వైపు కూడా చూడకుండా లేచి విసవిసా నడుచుకుంటూ బయటకొచ్చేసింది జయలక్ష్మి. కృష్ణమూర్తి లోపల చెలరేగుతున్న అలజడిని అదుపు చేసుకుని పైకి బింకం నటిస్తూ, వస్తాను డాక్టర్ గారు, మళ్లీ కలుస్తాము అని నమస్కారం చేసి భార్యను అనుసరించాడు. జయలక్ష్మి అంత వయసుదాన్లా కనిపించదు. సన్నగా నాజుగ్గా ఉంటుంది. చంపల దగ్గర అక్కడక్కడా పలుచుగా మెరిసినా అది కూడా ఆమెకి అందాన్ని ఇచ్చింది. భర్త కృష్ణమూర్తి హైస్కూల్ మాస్టర్గా చేస్తున్నాడు. మానవతా విలువలకు కట్టుబడిన మంచి మనసున్న మనిషిగా అందరూ అతన్ని గౌరవిస్తారు. పెళ్లైన సంవత్సరానికే వాళ్లకు మగబిడ్డ పుట్టాడు. ఆ సంతోషంలో 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినా మళ్లీ రెండో సంతానం కలగకపోయేసరికి వెలితిగా అనిపించింది. కనబడిన చెట్టుకు పుట్టకు మొక్కి గుళ్ళు గోపురాలు తిరిగి పూజా పునస్కారాలు ఎన్నెన్నో చేశారు. పేరున్న పెద్ద పెద్ద డాక్టర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. మనకు కనీసం ఒక్కడన్నా ఉన్నాడు, అసలు లేనివాళ్ల పరిస్థితి ఆలోచించుకొని తృప్తి పడదాం అనేవాడు కృష్ణమూర్తి భార్యతో ఓదార్పుగా. కాని ఆమె అలా సరిపెట్టుకోలేకపోయింది. ఒక్క కన్ను కన్ను కాదు, ఒక్క బిడ్డ బిడ్డ కాదు అంటారు. ఉన్నవాడికి ఒక తోడు కనివలేకపోయిన దురదృష్టవంతురాల్ని అని కన్నీళ్లు పెట్టుకునేది. అమ్మా, అందరికీ ఆడుకోవడానికి తమ్ముడో చెల్లెలో ఉన్నారు, నాకెవరూ లేరే అంటూ 10 ఏళ్ల వయసప్పుడు కొడుకు కిరణ్ అడిగినప్పుడు నిస్సహాయంగా చూసింది. ఆ దేవుడు మన ముఖాన అంతవరకే రాశాడు నాన్న అంటూ ఆ భగవంతుణ్ణి నిందించుతూ కొడుకును ఒళ్ళోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకునేది. తల్లిని ఏడిపించడం ఇష్టం లేక మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురావటం మానేశాడు కిరణ్. ఇవన్నీ పాత జ్ఞాపకాలుగా అయిపోయాయి. ఇప్పుడు కిరణ్కు పెళ్లి చేసి సంవత్సరం వస్తుంది. కొడుకు కోడలు ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారు. పెళ్లికి ముందు సంవత్సరంలోపే మనవడినో మనవరాలనో మా చేతుల్లో పెట్టిన తర్వాత మీరు ఏ పనైనా చేసుకోవాలని కోడలికి మురిపెంగా షరతు పెట్టింది జయలక్ష్మి. ఈసారి ఆ దేవుడు తన మొర ఆలకించాడని మురిసిపోయింది జయలక్ష్మి. 4 రోజుల క్రితమే కోడలికి వాళ్ల పుట్టింట్లో ఘనంగా సీమంతం జరిపించి వచ్చింది. ఇక 2 నెలల్లో పసిబిడ్డ బోసినవ్వులు తమ నట్టింట్లో విరబోతున్నాయని, తన లోటును కొడుకు ద్వారా భర్తీ చేయబోతున్నందుకు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ రోజులు లెక్కబడుతున్నట్టు ఉన్న ఈ సమయంలో పిడుగులాంటి ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది జయలక్ష్మి. నిశ్చలమైన నీటిలో బలంగా రాయి విసిరినట్టుగా అయింది. ఇంట్లోకి వస్తూనే పరుగులాంటి నడకతో గబగబా బెడ్రూంలోకి వెళ్లి మంచం మీద బోర్లాపడి వెక్కి వెక్కి ఏడ్చింది జయలక్ష్మి. కృష్ణమూర్తి మెల్లగా హాల్లోకొచ్చి సోఫాలో వెనక్కి జారిగిలబడి కూర్చొని శూన్యంలోకి చూస్తూ దీర్ఘాలోచనలో పడిపోయాడు. ఆ స్థితిలో ఆమెను ఓదార్చడమంటే తన వల్ల కాదనిపించింది అప్పుడు. భర్త రాకను గమనించిన జయలక్ష్మి లేచి గట్టిగా కౌగిలించుకుని మళ్లీ ఏడ్చేసింది. కృష్ణమూర్తి మరింతగా ఆమెను గుండెలకు హత్తుకొని ప్రేమగా ఆమె వీపు నిమురుతూ ఆమె శిరస్సు మీద తలను ఉంచి తను మౌనంగా కన్నీరు కార్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె చివ్వున లేచి పక్కకు జరిగి కూర్చొని, పదండి, మనం మళ్లీ వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాము. ఈ సంతానం మనకొద్దు, ఈ వయసులో తగుదనమ్మా అంటూ బాలాకుమారిలా పిల్లల్ని కంటూ నలుగురిలో తలెత్తుకొని తిరగలేను. అత్తాకోడళ్లు వంతులవారీగా పిల్లల్ని కంటున్నారంటూ లోకం విడ్డూరంగా చెప్పుకొని
ఘోరమైన పాపం చేసినట్లు బొగ్గలు నొక్కుంటూ చిత్రంగా చూస్తుంది. ఒకరిదాకా ఎందుకు? ముఖ్యంగా కొడుకు కోడలు ఏమనుకుంటారు? పిల్లల్ని కనటం మీ అమ్మకిప్పుడు అంత అవసరమా అని కోడలు కొడుకును దెప్పిపొడవచ్చు. ఒక్కగానొక్క కొడుకని ప్రాణాలన్నీ వాడిమీదే పెట్టుకుని అపురూపంగా పెంచుకున్నాము. ఇప్పుడు ఆస్తిలో వాటా పోతుందని వాడు మనసులో కష్టపెట్టుకుని దూరమైతే నేను భరించలేనండి. ఏ మందో మాకో వేసుకుని దులిపేసుకోక కృష్ణారాము అనుకోవాల్సిన వయసులో పిల్లల్ని కనడానికి సిగ్గులేదు అంటూ వియ్యాలవారు ఎగతాళి చేసి నాకు విలువ ఇవ్వకుండా చులకనగా చూడరు? ఈ భారాన్ని నేను క్షణం కూడా మోయలేను. ఇన్నాళ్ల మన కాపురంలో ఏది కోరినా మీరు కాదనలేదు. ఇదే నా చివరి కోరిక అనుకుని ఈ సుడిగుండం నుండి నన్ను బయటపడేసి పుణ్యం కట్టుకోండి అంటూ 2 చేతులు జోడించి భర్త ముఖంలోకి జాలిగా చూసింది జయలక్ష్మి. ఈ అనూహ్య పరిణామానికి భార్య ఎంతగా ఆందోళన పడుతూ తల్లడిల్లిపోతుందో కృష్ణమూర్తి అర్థం చేసుకున్నాడు. ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నువ్వొక్కదానివి బాధ్యురాలివి అయినట్లు ఇంతగా బాధపడి వ్యధ చెందుతావెందుకు? నిన్నన్నవాళ్లు రేపొద్దున్న తండ్రి కొడుకులిద్దరూ పోటీపడి కంటున్నారని రేపు నన్ను మాత్రం ఎద్దేవా చేసి విమర్శించరా? ఆలోచించి నిర్ణయం తీసుకుని నువ్వన్నట్లే చేద్దాం. రేపు అబ్బాయి కోడలు వస్తున్నారు కదా, ఈ 2 రోజులు ఓపిక పట్టి మామూలుగా ఉండటానికి ప్రయత్నించు అని భార్యకు పలువిధాలా నచ్చచెప్పి అప్పటికి శాంతింపచేశాడు. జయలక్ష్మి అయిష్టంగానే ఒప్పుకుంది. పండుక్కు కొడుకు కోడలు వస్తున్నారన్న సంతోషం ఏమాత్రం మిగలకుండా పోయింది ఆ దంపతులకు. ఈ రాత్రికి నేను వంట చేయలేను, మీరు బజారుకెళ్ళి ఏదైనా టిఫిన్ చేసిరండి అంది జయలక్ష్మి పడుకుంటూ. కృష్ణమూర్తి ఫ్రిడ్జ్లోంచి పెరుగు తీసి 2 గ్లాసులు మజ్జిగ చిలికి భార్య చేత తాగించి తను తాగి లైట్ ఆర్పి పడుకున్నాడు. జయలక్ష్మి అటు తిరిగి పడుకుంది కాని ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. మనసు నిండా ఒకటే ఆలోచనలు. అప్రయత్నంగానే ఆమె చెయ్యి పొత్తుకడుపు మీదకు వెళ్ళింది. ఒక్కసారిగా ఆమె ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుని ఆమెలో మాతృత్వం పెల్లుబికి కట్టెలు తెంచుకొని పొంగి పొర్లి కళ్ళ వెంట నేరుగా పారాయి. కావాలని తప్పించుతూ ఎదురు చూసినన్నాళ్ళు అందకుండా పోయావు. ఇప్పుడు పిలవకుండానే నన్నేడిపించటానికొచ్చావా? నిన్ను ఈ భూమి మీదకు రానేకుండా నా చేతులతో నీ నుదుట అల్పాయుషును వ్రాయించుకొని భ్రూణహత్య పాతకాన్ని నీ తల్లికి అంటగట్టి ఆనందించుదాం అనుకున్నావా? ఎన్ని జన్మలెత్తి ఆ పాపాన్ని తొలగించుకోను? ఏ దేవతల శాపంతో ఈ దౌర్భాగ్యురాలి కడుపులో ఆశ్రయం పొందడానికొచ్చావు? మరో జన్మలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడు నిన్ను కన్నుల్లో దాచుకొని అపురూపంగా పెంచుకుంటాను. ఈసారికి నన్ను క్షమించు. పొత్తికడుపు మీద ప్రేమగా నిమురుకుంటూ కడుపులోనున్న పసిగుడ్డును కన్నీటితో వేడుకుంది. తొలి సంతానమప్పుడు అపరిపక్వ వయసులో భర్త మీద మోజుతో మాతృత్వంలోని మాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం చేతకాలేదు జయలక్ష్మికి. ఇప్పుడు పసిబిడ్డను ఒళ్ళోకి తీసుకొని మనసారా గుండెలకు హత్తుకొని పాలిచ్చి లాలించి పెంచుకోవాలని బలీయమైన కోరికున్నా అవకాశం వచ్చినా సమయం మించిపోయిందనిపించింది ఆమెకు. తన దానాలకు ప్రతిఫలం ఇంతేలేమ్మా అనుకొని సర్ది చెప్పుకొని గుండె రాయి చేసుకుంది. ఇటు తిరిగి పడుకుంటూ భర్త నడిమంచంలో బాచెంపట్టు వేసుకుని కూర్చోనటం గమనించి నిద్ర రావటం లేదా అని అడిగింది. కృష్ణమూర్తి సమాధానం చెప్పలేదు. జయ, నాకు మళ్లీ పసిపిల్లలతో ఆడుకోవాలి అనిపిస్తోంది అన్నాడు పొడిగా ఎటో చూస్తూ. తన ప్రతిరూపాన్ని చేజేతులా తుడుచుకోవడానికి అతని మనసు అంత తేలిగ్గా ఒప్పుకోవటం లేదు. జయలక్ష్మి విననట్టుగా ఉండిపోయింది, మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. టాక్సీ దిగుతూనే పండుగ వాతావరణం లేకుండా ముంగిలి వెలవెలబోవటం గమనించాడు కిరణ్. ఎప్పటిలా ముగ్గులు పెట్టి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి తోరణాలు కట్టినా జాడలేదు. గుమ్మంలో నిలబడి ఎదురుచూపులు చూసే తల్లి కనబడలేదు. ప్రయాణం బాగా జరిగిందా అని పలకరించి చేతుల్లోని సూట్ కేసులు అందుకొని వాళ్లను లోపలికి తీసుకొచ్చాడు కృష్ణమూర్తి. జయలక్ష్మి గదిలో నుండి బయటకొచ్చి, ఆరోగ్యం బావుందామ్మా అంటూ ముందుగా కోడల్ని పలకరించి కొడుకు వైపు చూసి నవ్వింది. ఆ నవ్వు పేలవంగా జీవం లేనట్లు అనిపించింది కిరణ్కు. అమ్మకేమైంది, ఇంత నీరసంగా ఉందేమిటి అనుకున్నాడు. ఆ మాటే అడిగాడు తండ్రిని. ఈ మధ్య 2 రోజులు జ్వరం వచ్చింది, రక్తం కూడా తక్కువగా ఉందన్నారు. డాక్టరిచ్చిన మందులు వాడుతూనే ఉందిలే అన్నాడు కృష్ణమూర్తి ముక్తసరిగా అదో పెద్ద విషయం కాదులే అన్నట్లు. 4 రకాల పిండి వంటలు చేయకుండా నలుగురికి పెట్టకుండా ఏ పండుగ జరిగేది కాదు ఆ ఇంట్లో. ఓపిక లేక ప్రత్యేకంగా మీకోసం ఏ వంటలు చేయలేకపోయాన్రా.
సాయంకాలం బజారుకెళ్ళి మీ నాన్న స్వీట్సు పళ్ళు తెస్తారులే అంది జయలక్ష్మి భోజనాలు వడ్డించేటప్పుడు నొచ్చుకుంటూ. తల్లి తండ్రి ఎక్కువ సమయం గదిలోనే గడపటం, తనకు వినబడకుండా లోపలే మెల్లగా చర్చించుకోవటం 1-2 సార్లు గమనించాడు కిరణ్. తన నుంచి ఏదో దాస్తున్నారు అనిపించింది అతనికి. పెరట్లో వాంతులు చేసుకోవటం చూసిన కోడలికి పైత్యం చేసినప్పుడు తనకిలా వాంతులవటం మామూలే అని సర్ది చెప్పుకుంది జయలక్ష్మి. ఆ సాయంకాలం బాత్రూం నుంచి బయటకొస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది జయలక్ష్మి. గబగబా అందరూ వెళ్లి లేపుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. కొంచెం సేపటికి గాని తెలివిలోకి రాలేదు. ఈసారికి కిరణ్ ఊరుకోదలుచుకోలేదు. వెంటనే తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కాని కృష్ణమూర్తి జయలక్ష్మి ఇద్దరూ కూడా ఒప్పుకోలేదు. పండుగ రోజు డాక్టర్ గారు ఉండరంటూ ఏవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు కిరణ్లో అనుమానం మరింత బలపడింది. బజారుకెళ్లి పాత స్నేహితులను కలిసి వస్తానని చెప్పి తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. అప్పుడే శుభవార్త నీదాకా వచ్చిందా? తమ్ముడో చెల్లెలో పుట్టబోతున్నందుకు నీకు కంగ్రాట్స్ అంది డాక్టర్ వసుంధర కిరణ్ని చూస్తూనే. కిరణ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. థ్యాంక్యూ డాక్టర్ అన్నాడు అసంకల్పితంగా. కొద్దిసేపటి తర్వాత అతని ముఖం సంతోషంతో వెలిగిపోతూ పెదాల మీద చిరునవ్వు విరిసింది. తల్లి ఆరోగ్యం గురించి కొద్దిసేపు మాట్లాడాడు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను కిరణ్. నీ తర్వాత మీ అమ్మ 2వ సంతానం కోసం ఎంతగా ఎదురు చూసిందో, ఎన్నెన్ని మందులు నా దగ్గర వాడిందో ఇంకా నాకు గుర్తుంది. కాని ఇప్పుడు విషయం తెలియగానే ముఖం ముడుచుకుపోయి అప్రసన్నంగా మారిపోయింది. వయసు, సమాజంలో మన చుట్టూ ఉన్న సాంఘిక పరిస్థితుల దృష్ట్యా బహుశా ఇప్పుడది ఆమెకు సంతోషం కలిగించే విషయం కాకపోయి ఉండవచ్చు అనిపించింది నాకు. రేపో మాపో వచ్చి ఇప్పుడు తల్లిని కావటం తనకి ఇష్టం లేదని, ఏదో ఒక దారి చూపించి బయటపడేయమని బ్రతిమాలి ఒత్తిడి చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టవచ్చు. అందుకే విషయమై అందరూ చర్చించుకొని ముందే ఒక నిర్ణయానికొస్తే మంచిది అంటూ డాక్టర్ వసుంధర తన సందేహం వెలబుచ్చింది. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కిరణ్కు పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. ఆడుకోవటానికి జత లేకుండా తను ఒంటికాయ సొంటుకోమనైపోయానని, తాము పోయాక తను ఒంటరివాడినైపోయి కష్టసుఖాలు పంచుకోవడానికి అండదండల కోసం తోడు లేకుండా పోయారని వాపోతూ బాధపడేది తల్లి. బెంగళూరొచ్చేసి తమతో పాటు ఉండిపోమని తండ్రిని ఎన్నిసార్లు అడిగినా ఉద్యోగాన్ని వదులుకొని రాలేనని, ఈ మధ్యతరగతి జీవితమే తమకు బాగుందని చెప్పేవాడు. తల్లి ఫోన్లో ఎప్పుడు మాట్లాడినా విశేషాలు ఏముంటాయిరా, మీ నాన్న స్కూల్కి వెళ్ళిపోతే ఇల్లంతా నిశ్శబ్దం. ఒంటరిగా నట్టింట్లో నేనొక్కదాన్నే దయ్యంలా కూర్చుని ఇంటిని కాపలా కాస్తాను. 4 మాటలు మాట్లాడటానికి కూడా మనుషులు కరువైపోయి పిచ్చెక్కినట్టుగా అనిపిస్తోంది. జీవితంలో ఏ కొత్తదనమూ లేకుండా పోయి రాను ఈ గానిగిద్ది జీవితం మీద విరక్తి కలుగుతోంది అంటుంది నిరాశ నిస్పృహలతో. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తమ రక్తం పంచుకొని మరో కొత్త వ్యక్తి తమ కుటుంబంలోకి వస్తున్నందుకు కొత్త అనుభూతితో సంతోషంగా ఉంది కిరణ్కు. ఆస్తిలో వాటాకు పోటీగా వస్తున్నారన్న అసూయ లీల మాత్రంగా కూడా అతని మనసులో చోటు చేసుకోలేదు. పసిబిడ్డ ఏడుపుతో ఇల్లు సందడిగా మారిపోతుంది. వాడి ఆటపాటలు చిలిపి చేష్టలు చూస్తూ ముద్దుముచ్చట్లు చెప్పుకొని మురిసిపోతూ అదే లోకంలో నూతనోత్సాహంతో తన తల్లిదండ్రులు 10 కాలాల పాటు హాయిగా బ్రతుకుతారు. వాళ్ల సంతోషంగా ఉంటే ఇక వాళ్ల గురించి దిగులు పడాల్సిన పని లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాను అనుకున్నాడు కిరణ్. బజార్ నుంచి వస్తూనే తల్లి గదిలో బల్లమీద పళ్ళు, స్వీట్లు, మందులు ఉంచి గబగబా తల్లి పక్కలో కూర్చున్నాడు కిరణ్. భర్త వెంటనే కోడలు కూడా గదిలోకొచ్చింది. ఇప్పుడివన్నీ ఎందుకురా అన్నాడు తండ్రి అనుమానంగా. మన డాక్టర్ గారిని కలిశాను. అమ్మ నీరసంగా ఉంది కదా అని ఇవన్నీ తీసుకొచ్చాను అన్నాడు కిరణ్. మగతగా పడుకున్న జయలక్ష్మి కొడుక్కి విషయం తెలిసిపోయిందేమోనన్న భయంతో ఉలిక్కిపడుతూ దిగ్గున లేచి కూర్చుంది. చెమట్లు పట్టి ఒళ్లంతా చల్లబడి క్షణకాలం గుండె కొట్టుకోవటం ఆగిపోయినట్టుగా అనిపించింది. అపరాధిలా తల ఉంచుకుని కొడుకు ముఖంలోకి చూసే ధైర్యం చేయలేకపోయింది. అప్పటికప్పుడు భూమిలోకి కూరుకుపోయి చచ్చిపోగలిగితే బాగుండును అనుకుంది. కిరణ్ తల్లి 2 భుజాల మీద చేతులుంచి ఆమె ముఖంలోకి ఆపేక్షగా చూస్తూ, అమ్మా, ఇంత సంతోషం కలిగించే విషయం నా నుంచి దాచాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఆ ఆనందాన్ని పంచుకోవటానికి నేను తగనా అంటూ లాలనగా అడిగాడు. నన్నెందుకు పరాయివాడిని చేస్తున్నారు? ఇన్నాళ్లకు నాకు తోడబుట్టిన వారు వస్తున్నారంటే నాకు మాత్రం సంతోషం కాదా? నీ చేతుల్లో పెరిగిన నీ కొడుకు స్వార్థపరుడు అనుకున్నావా?
ఏనాడైనా నేను తప్పుగా ప్రవర్తించానా? మీ సుఖ సంతోషాల తర్వాత నాకు ఏదైనా మీకు తెలీదా అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతూ నొచ్చుకున్నాడు కిరణ్. జయలక్ష్మి గొంతు దుఃఖంతో పూడుకుపోయి నోరు మెదపలేకపోయింది. మౌనంగా అలానే ఉండిపోయింది. ఆమె మౌనంలోనే ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం వెతుక్కున్నాడు కిరణ్. కోడలు ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసుకుని వింటూ ఉండిపోయింది. మీరేం తప్పు చేశారని సిగ్గుపడుతూ అవమానంగా భావించాలి? విమర్శించే లోకులకు భయపడాల్సిన పనిగాని, సమాధానం చెప్పవలసిన అవసరం గాని మనకు లేదు. నాన్నకింకా 10 సంవత్సరాల సర్వీసుంది. నీకు ఒంట్లో ఓపికుంది. ఏ దేవుడో కరుణించి ఇచ్చిన వరాన్ని వృధా చేసుకోవద్దు. ఇప్పుడు నా కోరిక తీర్చగలవు కనుక ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. నాకో తమ్ముడో చెల్లెలో కావాలి. ఈసారి నేను ఆడుకోవటానికి కాదు, నువ్వు ఆడుకోవటానికి, మీకు తోడుగా ఉండటానికమ్మా అన్నాడు కిరణ్ తల్లి 2 చేతులు పట్టుకుని ఉద్వేగంతో అభ్యర్థనగా. కొడుకు మాటలు జయలక్ష్మికి ఎంతో ఊరటనిచ్చాయి. మాతృ హృదయాన్ని అర్థం చేసుకున్న కొడుకు మీద ప్రేమ 10 ఇంతలైంది. ఇక నిగ్రహంగా ఉండలేక ఒక్క ఉదుటున కొడుకును గట్టిగా కౌగలించుకుని తన మనసు తేలికపడేదాకా గట్టిగా ఏడ్చేసింది. అయితే ఇక ముందు ముందు ఒకళ్ళకి 2 తోడై మన ఇల్లు పీకి పందరేస్తారన్నమాట అంది కోడలు నవ్వుతూ, వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తూ. జయలక్ష్మి కోడల వైపు చూసింది. ఆమె ముఖం ఎప్పట్లా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. కళ్లతోనే అభినందనలు తెలుపుతూ తన వైపే అభిమానంగా చూస్తున్న కోడల్ని చూశాక జయలక్ష్మికి గుండెల మీద పెద్ద బరువు దిగిపోయి ప్రాణానికి హాయిగా ఉన్నట్టుగా అనిపించింది. భార్య స్పందన ఎలా ఉంటుందో అని కిరణ్ కొద్దిగా సంశయించాడు గాని ఆమె సహృదయానికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు. సమస్య ఎంత తేలిగ్గా పరిష్కారమైనందుకు ఆనందంతో చాటుగా కళ్ళు తుడుచుకున్నాడు కృష్ణమూర్తి. తిరిగి వెళ్తున్నప్పుడు కొడుకు కోడలికి కొత్త బట్టలు పెడుతూ, ఆరోగ్యం జాగ్రత్తమ్మా కోడలా అంది జయలక్ష్మి. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త అత్తగారు అంది కోడలు చిలిపిగా నవ్వుతూ. జయలక్ష్మి మొహమాట పడిపోతూ సిగ్గుతో తల వంచుకుంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.